అసెంబ్లీలో స్పీకర్ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎల్ఓపీ ఆఫీస్ మార్పుపై వినతి పత్రం ఇచ్చారు. లాబీలో బీజేఎల్పీ పక్కన బీఆర్ఎస్ కు ఎల్ఓపీ కార్యాలయం కేటాయించారు. గతంలో స్పీకర్ ఛాంబర్ కు ఎడమవైపు ఇన్నర్ లాబీలో బీఆర్ఎస్ ఎల్ఓపీ ఆఫీస్ ఉండేది. ప్రస్తుతం ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతోంది. ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు జానారెడ్డి, బట్టి విక్రమార్కకు ఇచ్చిన రూమ్ ఇవ్వాలని స్పీకర్ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మినిస్టర్ గారికి ఛాంబర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆ ఒక్క రూమ్ ఎల్ఓపీ గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపీ గారు బోర్డు పెట్టడం జరిగింది. స్పీకర్ గారిని రిప్రజెంట్ చేస్తాం, సార్ ఇది చాలా అన్యాయం, మీ గౌరవం కాపాడాలని, మీకు సౌకర్యంగా ఉండాలని కేసీఆర్ గారి సహృదయంతో వారి యొక్క ఇప్పటిదాకా వాడుతున్న ఎల్ఓపీలు అందరూ వాడుతున్నటువంటి ఆఫీస్ని మీ సౌకర్యార్థం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ దానికి బదులుగా మీరు వారికి అలాట్ చేసింది కేవలం ఒక రూము. అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపీ ఆఫీస్లో 1/4 ప్లేస్ కూడా లేదు. అది 1/4 ప్లేస్ కూడా లేనటువంటి రూముని కేటాయించడం జరిగింది. 39 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం. మరి ఎల్ఓపీ గారు 39 మంది ఎమ్మెల్యేలతోటి ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలతోటి ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా అక్కడ అవకాశం లేదు. వారు మాకు చెప్పింది ఏంటంటే, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, ఆ 3 రూమ్స్ కలిపి రినోవేట్ చేస్తే ఒక ఎల్ఓపీ గారి ఆఫీస్ అవుద్ది అక్కడ. అది దాదాపు ఇంతకుముందు నా ఆఫీస్ కంటే కూడా తక్కువనే ఉంటుంది. ఆ 3 రూములు కలిపినా తక్కువనే ఉంటుంది. అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాం సార్, ఆ 3 రూములు ఇవ్వండి అని అడిగినాం. మరి చూస్తామని చెప్పినారు. మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు 5 సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపీ ఆఫీస్ని వాడుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళ 39 మంది సభ్యులు ఉన్న మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపీ ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఎంతైతే ఇంతకుముందు ఉండేనో అంత స్పేస్లో 1/4 కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది. అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం, సరే ఇది మంచిది కాదు. మీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకైతే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది. మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు.